హాయ్! మా బృందావనానికి స్వాగతం. ఇదిగో ఇవి పింక్ కలర్ నూరు వరహాలు. అది కొంచెం పెద్ద మొక్క. ఇప్పుడు చూపిచ్చేది దాంట్లోనే ఇంకొంచెం చిన్న మొక్క. హ్మ్. చూపిస్తాను. కొంచెం దగ్గరికి రండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మొక్కని, ఇదిగో బటర్‌ఫ్లైలోనే ఇంకొక జాతి అనుకుంటా. అది బటర్‌ఫ్లై అయితే కాదు. చాలా చిన్నదిగా ఉంది. 1 ఇంచ్ ఎంతో ఉంది. అదొచ్చి చాలా బిజీగా ఉందసలు. మనం కదిలిచ్చినా ఎళ్ళట్లేదు. చాలా దగ్గరకొచ్చి వీడియో తీసుకుంటున్నా గూడా అసలు పట్టించుకోలేదు. అండ్ చూసారు గదా! అది తేనె తాగే బిజీలో ఉంది. దాని దానికి మించి వాడికి మించి ఉంది దానికున్న ముక్కు. చూపిస్తున్నాను చూడండి. ఆ ముక్కు మొత్తం బెట్టి ఆ తేనె తాగే ఇదిలో చాలా బిజీగా ఉన్నాయి. ఇది ఏమంటారో తెలీదు తెలుసుకుందాం సెర్చ్‌లో. ఆహ్, ఇప్పుడు ముందు చూపిచ్చాను గదా! పింక్ కలరు ఫ్లవర్సు. అది గూడా నూరు వరహాలే. కాకపోతే ఇది కొంచెం చిన్నది అయితే ఎదగదు ఈ జాతి. అది కొంచెం పెద్దదవుతాయి. ఇంకా పెద్దయి గూడా ఉంటాయి. అది వేరే విషయం. ఆ ఫ్లవర్సు ఈ మొక్కలో ఒక కొమ్మకి ఒక గుత్తి అప్పుడప్పుడు వస్తా ఉండిద్దనమాట. ఒకే కొమ్మకి. చెట్టంతా రాదు. ఒకే కొమ్మకి వస్తుండిద్ది. అది బలవంతాన కదిలిస్తే వచ్చింది. ఇదిగో చూడండి. ఆ కొమ్మకి మాత్రమే ఆ ఫ్లవర్స్ ఆ పింక్ కలర్స్‌వి వస్తాయి. ఇదిగో అక్కడ కదిలిస్తే వచ్చి ఇక్కడ మళ్ళీ తేనె తాగుతుంది. ఇది మేమైతే అంటు కట్టలేదు. ఆ పింక్ కలర్‌ది. ఇవి ఇవి వాళ్ళు అదే ఈ బటర్‌ఫ్లై లాంటివి దాని మీద అలాగే తిరిగి తేనె తాగి, అలాగే వచ్చి మళ్ళీ వీటి మీద కూడా వాలి తాగుతాయి గదా! ఆ మార్పు చెందడం వల్ల ఆ కొమ్మ ఒక్కటే అది పింక్ కలరు ఫ్లవర్స్ ఒస్తాయి. చూపిచ్చాను గదా! ఇది స్వతహాగా కటింగ్ చేయము. అది కటింగ్ చేసినట్టు రౌండ్ షేప్‌లో చూడ్డానికి చాలా బావుండిద్ది. అందుకే మేము ఇంటి పని చేస్తున్నా గూడా ఆ మొక్క పోకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొనొచ్చాం. ఇదిగో ఈ కొమ్మ మా డాలీ పాప అప్పుడే కోసేసింది దీనికున్న పూలు. నేను ఓ పక్క దాని గురించి వీడియో చేస్తున్నా ఆమె కోసేసింది. ఇలాంటి వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. ప్లీజ్. బాయ్.